తిరుమల లడ్డు విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని, దేవుడి విషయంలో తాను ఎప్పుడు పొరపాటు చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం తిరుమల లడ్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డు విషయంపై తాను సత్యశోధన పరీక్షకైనా సిద్ధమని, మీరు సిద్ధమా అని చంద్రబాబు కూటమికి సవాల్ విసిరారు వైవి సుబ్బారెడ్డి. లడ్డూ ప్రసాదంపై గత కొన్ని నెలలుగా విచ్చలవిడిగా విష ప్రచారం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనే ఆరోపణలపై ఒకవైపు సిట్టు విచారణ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో లీకుల పేరిట మీడియాకి తప్పుడు సమాచారం ఇస్తూ ఆలయ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తున్నారు. నేను గతంలో లోక్సభ సభ్యుడిగా పనిచేశాను. ఆ తర్వాత 2 పర్యాయాలు టీటీడీ చైర్మన్గా పనిచేశాను. ఆలయ ప్రతిష్టను పెంచేలా ప్రయత్నించాను తప్ప ఏ రోజు కూడా దేవుడి విషయంలో ఒక్క తప్పు చేయలేదు. అసలు అలాంటి ఆలోచన నా మనసులో ఎప్పుడూ లేదు. ఈ లడ్డూ వ్యవహారాన్ని ఒక రాజకీయ అంశంగా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న నన్ను లక్ష్యంగా చేసుకుని ఎంత మేర వీలైతే అంత మేర రాజకీయ లబ్ధి పొందటానికి చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్న సమయంలో చంద్రబాబు గారు చేస్తున్న దుష్ప్రచారం వల్ల ప్రజల్లో సందేహాలు, అనుమానాలు నెలకొని ఉంటే వాటిని నివృత్తి చేయడానికే యాక్చువల్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. టీటీడీ కార్యక్రమాల నుంచి ఆర్థికంగా లాభపడాలని, అందులో అవినీతి చేయాలన్న తలంపు కానీ, ఆలోచన కానీ నాకు ఏ రోజు నాకు కానీ, నా కుటుంబ సభ్యులకు కానీ లేనేలేదు. అలాంటి ఊహ కూడా ఏ రోజు నాకు రాలేదు. చేసుకోవాలన్న ఆలోచన కూడా నాకు ఏ రోజు రాలేదు. టీటీలో నెయ్యి సప్లై అన్నది ఒక అంశమే. ఇవి కాకుండా టీటీలో విలువైన పనులకు, వివిధ సప్లైల కోసం 100 కోట్ల విలువైన టెండర్లు, కాంట్రాక్టుల కోసం ప్రతి సంవత్సరం ఖర్చులు పెడుతూ ఉంటారు. కానీ వాటిపై కూడా ఎక్కడా నాపై ఒక ఆరోపణ ఇప్పటి వరకు లేదు. కల్తీ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి ట్యాంకర్లు అసలు లడ్డూ ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా లేదా అన్న దానిపైన కూడా క్లారిటీ లేదు. ఏది ఆ 4 ట్యాంకర్లు ఏవైతే సప్లై చేశారని అడిగి అని రిమార్క్ వచ్చిందో వాటి మీద ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదు. ఏ నెయ్యి ట్యాంకర్ అయినా లడ్డూ ప్రసాదం తయారీకి వెళ్లాలంటే ఖచ్చితంగా అక్కడ కొంత ప్రొసీజర్లు ఉంటాయి. ప్రొసీజర్ ప్రకారం ల్యాబ్లో పరీక్ష చేయాల్సి ఉంటుంది. స్టాండర్డ్ సరిగా లేకపోతే వెంటనే వాటిని వెనక్కి పంపే సాంప్రదాయం ఎప్పటి నుంచో నడుస్తుంది. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి టైంలో కూడా కొన్ని ట్యాంకర్లు వెనక్కి పంపారు. మా పీరియడ్లో కూడా క్వాలిటీకి ప్రకారం లేని ట్యాంకర్లు మా పీరియడ్లో కూడా చాలా సార్లు ఆ విధంగా 14 సార్లు 15 సార్లు 2019 నుంచి 24 మధ్యలో కూడా కొన్ని ట్యాంకర్లు వెనకట పంపడం జరిగింది. ఇన్ని ల్యాబ్ టెస్టులు ఉంటే మరి ల్యాబ్ టెస్టులు ఉండగా ఈ ల్యాబ్లో పరీక్షలు అవుతున్నప్పుడు కల్తీ నెయ్యి ఏ రకంగా ప్రసాదం తయారీలోకి వెళ్ళగలుగుతుంది? పైగా సిట్ ఛార్జ్షీట్ జూన్ జూలై సిట్ ఛార్జ్షీట్ ప్రకారం సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఛార్జ్షీట్ వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. ఆ ఛార్జ్షీట్లో ఉన్న రిపోర్ట్ ప్రకారం, అది కూడా కాపీ ఉంది, మీకు కూడా ఇస్తాను. రిపోర్ట్ ప్రకారం ఈ నెయ్యి ఏ 4 ట్యాంకర్లో అయితే వెనక్కి పంపించామని చెప్తున్న నెయ్యి మళ్ళా ఆగస్టు 24లో వేరు సప్లయర్స్ ద్వారా ఆ నెయ్యి లడ్డూ తయారీలో ఉపయోగించారని సిట్ ఛార్జ్షీట్ రిపోర్ట్లో మెన్షన్ చేయటం జరిగింది. మరి అప్పుడు ఆ నెయ్యి లడ్డు తయారీలో ఉపయోగించారు కదా, మరి ఇప్పుడు ఉన్న చంద్రబాబు గవర్నమెంటే కదా. మరి ఆరోపణలు నిజమైతే ఈ తప్పుకి ఎవరు బాధ్యత? దీనికి కూడా మేము బాధ్యతేనా? చంద్రబాబు బాబుతోనే దాటి అందులో ఉన్న టీటీడీ అధికారులదా, టీటీడీ పెద్దలదా? ఈ దుష్ప్రచారాన్ని తక్షణమే ఆపేయండి. మీ దగ్గర ఆధారాలుంటే సిట్ ద్వారా కానీ, వేరే ఎంక్వైరీ ద్వారా కానీ నా దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి, ఇక్కడ నేను ఏ అవినీతికి పాల్పడలేదు కాబట్టి నేను నిష్పక్షపాతంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నేను సత్యశోధన పరీక్షకైనా నేను సిద్ధమే. అదేవిధంగా వాళ్ళ పీరియడ్లో జరిగిన ఈ ఎస్ బ్యాంక్ అవతకలకి, ఈ శ్రీనివాస సేతు నిర్మాణంలో జరిగిన ఏమన్నా అవినీతి జరుగుంటే వాటిపై కూడా వాళ్ళు కూడా సిద్ధం కావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే టీటీడీలో ఖర్చు పెట్టే ప్రతి పైసా భక్తుల నుంచి వచ్చింది. దానికి మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా సరే